హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దీపావళి కానుకగా 6,000 బోనస్ అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అయితే అందించారండి. ఏంటంటే దాదాపుగా 14,82,000 మంది ఉద్యోగులకు బోనస్ అయితే ఇస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇది వారికి పండుగ సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చనుంది. యాక్చువల్‌గా యూపీ, ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు బోనస్ వివరాలు లబ్ధిదారులు ఎవరు అంటే మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ లెవెల్ 8 వరకు జీతం ఉన్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా ఈ బోనస్ అనేది వర్తిస్తుందన్నమాట. లెక్కించే విధానం ఎలా ఉంటుందంటే 30 రోజుల జీతం ఆధారంగా బోనస్‌ని లెక్కిస్తున్నారు. గరిష్ట మొత్తం అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి గరిష్టంగా 6,900 సుమారు 7,000 వరకు ఇవ్వనున్నారు. సో, 14,00,000 మందికి పైగా ఉన్న ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం నిజంగా ఒక మంచి నిర్ణయమే ఇది. పండుగ వేళ వారి ఆర్థికంగా కొంత ఊరటనిస్తుంది. ఈ బోనస్ ప్రకటన యూపీ ప్రభుత్వ ఉద్యోగులలో సంతోషాన్ని అయితే నింపింది. తెలంగాణలో భిన్నమైన పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శుభవార్త వస్తుందని ఉద్యోగులు ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే అక్కడ బోనస్‌ల సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు రావాల్సిన ప్రాథమిక ప్రయోజనాలే సరిగ్గా అందటం లేదనైతే తెలుస్తోంది. సో, రాష్ట్రంలో ఉద్యోగులకు పెరిగిన జీతాలు కూడా సకాలంలో ఇవ్వటం లేదు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, వీటి యొక్క బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని చెల్లించాలని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల ఉద్యోగులకు కొత్త పే స్కేల్స్ మరియు ఇతర ప్రయోజనాలు అందటం లేదు. వేల కోట్ల రూపాయల ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు విడుదల కావటం లేదు. ఇది ఉద్యోగులను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి చూస్తే మాకు బోనస్లు ఏమి వద్దు, మాకు రావాల్సిన జీతాలు, టీఏలు, పీఆర్సీని సకాలంలో ఇస్తే చాలని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు నిరాశలో అయితే అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పండుగ బహుమతులు ఇస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తమ ప్రాథమిక హక్కుల కోసమే పోరాడాల్సిన పరిస్థితి నెలకొందని అయితే ఉద్యోగ పెన్షనర్స్ వాపోతున్నారు.